హలో అండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ, హెల్తీ కూడా. ఏం లేదండి, కైమా ఫ్రై. మనం కైమా తెచ్చుకుంటాం కదా! మేమైతే అప్పుడప్పుడు తెచ్చుకుంటాం. మా పిల్లలకి చాలా ఇష్టం. తెచ్చిన తర్వాత దీన్ని నీట్‌గా వాష్ చేసుకొని, ఇట్లా జల్లె బుట్టలో వేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి. అప్పుడు మనకి ఫ్రై అవ్వడానికి చాలా ఈజీగా అయిపోతుంది. మేము కేజీ తీసుకున్నాం కాబట్టి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ కైమా ఏదైతే ఉందో దీన్ని ఈ కడాయిలో వేసేసుకోండి. కొంచెం తిప్పిన తర్వాత మంచిగా మగ్గటానికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్టే లేదు కల్లుప్పైనా వేసుకోవచ్చు. రుచికి సరిపోను ఎంతైతే సరిపోతుందని మీకు అనిపిస్తే అంత వేసుకొని మంచిగా ఉడకనివ్వండి. ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నదైతే ఇంకా బాగుంటుంది. ఫ్లేవర్ మనకి తింటుంటే తెలుస్తుంది. నా దగ్గర ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నది ఉన్నది కాబట్టి నేను అదే యాడ్ చేసుకున్నాను. ఒక టీ స్పూన్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇంకొంచెం ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలోకి అలాగే తిన్నా బావుంటుంది. అంటే ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. లేదా పప్పుచారులు నంచుకోవడానికి ఇంకా బావుంటుంది. మా పిల్లలైతే డైరెక్ట్‌గా తినేస్తారు. వాళ్ళకి చాలా ఇష్టం. ఇలా కొంచెం వాటర్ వచ్చి అవి ఊజ్ అవుట్ అవుతాయి. ఊజ్ అవుట్ అయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఆవిరైపోతూ ఉంటాయి. అప్పుడు మొత్తం ఆవిరవ్వకుండా కొంచెం వాటర్ ఉన్నప్పుడే కారం వేసుకోండి. ఇలా కారం వేసుకొని మంచిగా తిప్పి ఈ వాటర్ అన్నీ డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని హ్యాపీగా తినేయండి. ఇది పప్పుచారులోకి మంచి కాంబినేషన్. అండ్ బాలింతలు కూడా అంటే ఒక 20 డేస్ తర్వాత హ్యాపీగా తినొచ్చు. చాలా హెల్తీ కూడా. పిల్లలకి అప్పుడప్పుడు పెట్టడంలో తప్పులేదు. మనం మటన్ కంటే ఇలా కీమా అయితే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఆ విషయాన్ని మీతో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను అంతే. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.